ఈశాయ నమో వేదాంత వేదినే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇంతవరకు గీతా ప్రార్థన శ్లోకాలు. ముందర శుక్లాంబర ధరం అంటూ విశ్వక్సేనుణ్ణి ధ్యానం చేశాం. యస్య ద్విరద అనే శ్లోకంతో ఆయన పరివారాన్నంతటినీ కూడా మనకి అనుకూలంగా విఘ్నాలు రాకుండా నడిపించమని ప్రార్థన చేశాం. సాక్షాత్తు విష్ణు స్వరూపుడై భారతానికి కర్తై భగవద్గీతని భారతంలో పొందుపరచి అందించిన వేదవ్యాస భగవానుణ్ణి ప్రార్థన చేశాం. ఆ వ్యాస ప్రార్థనతో పాటు ఆయన యొక్క పరంపర అంతటినీ కూడా మనం స్మరించుకున్నాం. వేదవ్యాస భగవానుడు సూత్రాన్ని, బ్రహ్మసూత్రాలని, శ్రీమన్మహాభారతాన్ని మనకి రచించి అందించి వేదాలని విభాగం చేయడం ద్వారా ఆచార్యుడయ్యాడు. ఆయన చూపించిన జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడికి యుద్ధరంగంలో సారథ్యం చేస్తూ అందించినది భగవద్గీత అని సారథ్యం అనే శ్లోకంతో స్తోత్రం చేశాం. శ్రీకృష్ణ పరమాత్మ ఒక గోపాలుడు. తన యొక్క జ్ఞానముద్ర అనే ఒక ఆకృతితో వేద సారాన్ని భగవద్గీతగా పితికి మనకి ప్రసాదించాడు. ఒక చేతితో ఆత్మముద్ర చూపిస్తాడు. తన శిరస్సున నెమలి పింఛాన్ని ధరించాడు. అది విలువలేని నెమలి కన్నే, కానీ ఆయన శిరస్సున ధరిస్తే అది అందాన్ని లోకంలో సంతరించుకుంది. మన కన్ను కూడా నెమలి కన్ను లాంటిదే. దానికుండే అందం కూడా ఈ కంటికి లేదు. కానీ ఇది జగత్కారణంగా శ్రీకృష్ణుణ్ణి దర్శించగలిగితే అందమైన కన్ను అవుతుంది. దానిని నిరూపించడానికే ఆ నెమలి కంటిని తన శిరస్సున దాల్చి, అది గుర్తించని వాడికి సంసార బంధంలో పడక తప్పదు సుమా అని సూచిస్తూ, మరొక చేత అట్లాంటి వాడిని కూడా నడిపించడానికి తాను వెనుకాడను అన్నట్టుగా తన చేత గుర్రములని నడిపే కొరడాని పట్టాడు. ఆ స్వామి నా హృదయ మందిరంలో నిలకడగా నిలుచుగాక. ప్రార్థన చేసుకుందాం మనం. ఒక చేతితో గుర్రాలని నడిపేటటువంటి పగ్గాలని పట్టి, మరొక చేతితో అర్జునుణ్ణి సంబోధిస్తూ కరుణా రసమును ఒలికేటటువంటి చూపులతో సంశయాలతో కొట్టుమిట్టాడే మనలని చూస్తున్నట్టుగా అర్జునుణ్ణి చూస్తూ, తాను ఉపదేశం చేసేది సర్వవేద సారమే, అయితే అదేదో ఈ జీవితానికి చివరి దశలో చరమ దశలోకి వచ్చాక తెలుసుకోవలసినది కాదు సుమా. చాలామందికి దైవం చెప్పే మాటలన్నీ ఇక చివరి ప్రయాణానికి మూటకట్టుకు సిద్ధంగా ఉన్న వాళ్ళ కోసం మాత్రమే అనే భావం ఉన్నది. అది తప్పు. ఇది జీవితంలో విజయాన్ని సాధించదలుచుకున్న ప్రతి వ్యక్తికి అవసరమైనది అనే కరుణతో చూపులలో తాను చెబుతూ మనకి అనుగ్రహించిన స్వామి నా జీవన రథానికి కూడా సారథిగా నిలచి నన్ను నడుపుగాక. నాకు ఆ శక్తిని ప్రసాదించుగాక.
ఆయన చూపులు చాలు మనని తరింప చేయటానికి, ఆయన నామం చాలు మన ఇంద్రియాలను పునీతం కావించడానికి. ఆయన ఈ జగత్తుకి యోని కారణమైనవాడు. సాక్షాత్తు పరమపదంలో ఉండే శ్రీమన్నారాయణుడు పాల్కడలిలో పరవాసుదేవుడై వేంచేసి ఉండేటటువంటి స్వామి శ్రీకృష్ణుడై ఆనాడు యుద్ధరంగంలో అర్జునుడికి ఉపదేశం చేసి ఈనాడు మన హృదయ మందిరాల్లో ఉంటూ మన చేత ఈ పారాయణ చేయిస్తున్నాడు. మన ఎదుట ఇక్కడ ఆయన సాక్షాత్కరిస్తూ విగ్రహ రూపంలో ఉంటూ మన యొక్క చూపులకి తాను లక్ష్యం అవుతున్నాడు, మన సేవలని స్వీకరిస్తున్నాడు. స్వామిని వేదాంత వేద్యుడైనటువంటి జగదాచార్యుడైన ఆ స్వామిని మనం మన మనస్సులో స్మరించుకుందాం. మన హృదయాన్ని మందిరంగా మారుద్దాం. అందులో ఆ స్వామిని కూర్చోబెట్టుకోండి. మీ హృదయాల్లోనే ఒక్కసారి కన్నులని మూసుకొని స్థిరంగా కూర్చొని ఆయన పరివారంతో పాటు మన హృదయాల్లో ఉన్నాడు అని గుర్తించండి. మీ మానస క్షేత్రంలోనే ఒకసారి ఆయనకు ఉపచారాలన్నీ అర్పించండి. అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, స్నానము, వస్త్రము, పుండ్రము, చందనము, రకరకాల పుష్పాలతో మీలో ఉండేటటువంటి శ్రద్ధ, ఆసక్తి, జిజ్ఞాస, మంచి చేయాలనే తపన, ఈ గుణాలన్నిటినీ పుష్పాలుగా చేసి ఆయన పాదాల దగ్గర అర్పించండి. మంచి చేసే మీ ప్రవృత్తిని ఆయనకి ధూపముగా అర్పించండి.